Hello, ladies and gentlemen. Welcome to the show Mars in Ninth House. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే ఐఎమ్ సారీ. ఎందుకంటే ఎప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టేవాడిని. ఇప్పుడు నా ఫోర్గ్రౌండ్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్ కింద యూస్ చేసేవాడిని. సో అస్తమానుకు కూడా ఈ లైట్లు కెమెరాలు ఇవన్నీ మార్చడం కూడా ఇది చాలా చికాక్గా అనిపిస్తుంది నాకు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై బ్యాక్గ్రౌండ్. ఓకే, అప్పుడప్పుడు కర్టెన్ మారుస్తాను, అంతగా కాకపోతే బెడ్షీట్ మారుస్తాను తప్ప ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. ఆల్ రైట్, నౌ ఎనీహౌ మీరు నా బ్యాక్గ్రౌండ్ కోసం కాదు కదా ఈ వీడియోలు చూసేది. మార్స్ ఇన్ నైన్త్ హౌస్, కుజుడు మీ యొక్క జాతకంలో 9వ స్థానంలో ఉన్నట్లయితే మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు, మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్త్ హౌస్ అంటే ఏంటి? నైన్త్ హౌస్ అంటే మన యొక్క తండ్రి, మన గురువులు, మన నమ్మకాలు, హయ్యర్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికపరమైన జ్ఞానము, లా అండ్ జస్టిస్, ఫారెన్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ నైన్త్ హౌస్లోకి కుజుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? కుజుడు మనలోని వీరోచితం, మనలోని ఫైట్ చేసే గుణం, మనలోని ఉండే స్ట్రెంగ్త్, మనలోని ఎనర్జీ, మనం ఎందుకు ఫైట్ చేస్తాం, ఎవరితో ఫైట్ చేస్తాం, ఏ కారణాల వల్ల ఫైట్ చేస్తాం, మనల్ని మనం ఎలా డిఫెండ్ చేసుకుంటాం, ఇదంతా కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తాడు. అలాగే కుజుడు ఇంజనీరింగ్ స్కిల్స్ని, మెకానికల్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తాడు. అలాగే కుజుడు మనలోని పురుషత్వాన్ని, మాస్కులిన్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాడు. అలాగే స్త్రీ జాతకంలో వాళ్ళ జీవితంలో ఎటువంటి పురుషులు వస్తారో అన్నది కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తాడు. ఇటువంటి కుజుడు మీ యొక్క హారోస్కోప్లో నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్త్ హౌస్ అంటే మన యొక్క నమ్మకం, మన యొక్క హయ్యర్ నాలెడ్జ్. ఎప్పుడైతే కుజుడు నైన్త్ హౌస్లో ఉంటాడో మనకి చాలా తీవ్రమైన, చాలా ప్రగాఢమైన నమ్మకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తాం, వాళ్ళు ఏది నమ్మితే అదే కరెక్ట్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇదే ఒక రకమైన రిలీజియస్ ఫెనాటిజంకు దారి తీస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాల్లోని ఈ మతోన్మాదం అన్నది చాలా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు మతం కోసం, మతం అంటే ఏంటంటే ఫెయిత్ అంటే నమ్మకం. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మతం కోసం, వాళ్ళ యొక్క నమ్మకాల కోసం ఎదుటి వాళ్ళని చంపడానికి, చావడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే కుజుడు నైన్త్ హౌస్లో ఉంటాడో వాళ్ళ బిలీఫ్స్ కోసం ఫైట్ చేస్తారనమాట. ఇప్పుడు అందరికీ ఇదే స్థాయిలో అందరూ కూడా ఈ మతోన్మాదులుగా మారిపోతారని నేను చెప్పట్లేదు. సో మిగిలిన ప్లానెట్స్ యొక్క పొజిషన్ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. బేసికల్గా నైన్త్ హౌస్లో కుజుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాల కోసం వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే నైన్త్ హౌస్ అన్నది జస్టిస్, ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ధర్మం కోసం ఫైట్, కుజుడు అంటే ఏంటి? ఫైటర్. సో ధర్మం కోసం ఫైట్ చేసే విధంగా కూడా వీళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ కావచ్చు, జడ్జిలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ధర్మం కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంతవరకు ఫైట్ చేస్తారు, నిజంగా వాళ్ళు ధర్మం కోసమే ఫైట్ చేస్తున్నారా అన్నది వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీద ఆధారపడి ఉంటుంది, మిగిలిన కండిషన్స్ మీద ఆధారపడుతుంది. కానీ నైన్త్ హౌస్లో కుజుడు ఉన్నప్పుడు మాత్రం ఆ ధర్మం కోసం ఫైట్ చేయడము, లేకపోతే న్యాయం కోసం ఫైట్ చేయడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే నైన్త్ హౌస్ అన్నది సుదూరమైన ప్రాంతాలు. ఇప్పుడు కుజుడు నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు వేరే దేశానికి వెళ్ళి, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళి అక్కడ ఫైటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ పీస్ ఫోర్స్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ పీస్ ఫోర్స్ అంటారు దాన్ని. మన దేశం నుంచి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా దేశంలో యుద్ధం జరిగినప్పుడు, లేకపోతే భూకంపాలు జరిగినప్పుడు మన దేశం నుంచి ఒక బృందం అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ శాంతి భద్రతలను కాపాడే విధంగా మన వాళ్ళు చర్యలు తీసుకుంటారు, మన వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా కూడా జరగచ్చు ఒక్కొక్కసారి. లేదా కుజుడు ఇంజనీరింగ్ని రిప్రజెంట్ చేస్తాడు. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన దేశం నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ ఇంజనీర్లుగా పనిచేయడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, సివిల్ ఇంజనీర్లుగా కావచ్చు, ఇలా రకరకాల ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో వేరే దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం, ఇటువంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు కుజుడు నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు. అలాగే నైన్త్ హౌస్ మన యొక్క తండ్రిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే తండ్రిని రిప్రజెంట్ చేసే స్థానంలో కుజుడు ఉంటాడో, కుజుడు ఒక రకమైన తమోగుణం అండి, చాలా మెలిఫిక్ అండ్ వెరీ ఇంటెన్స్ ఎనర్జీ అనమాట. సో ఎప్పుడైతే తండ్రిని సూచించే నైన్త్ హౌస్లోకి కుజుడు ఉంటాడో వీళ్ళకి తండ్రితోటి తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
తండ్రితో ఫైట్ చేసే సందర్భాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లేదా తండ్రి చాలా మొండి వ్యక్తి అయ్యుండొచ్చు. కొంతమంది ఉంటారు తండ్రులు చాలా మూర్ఖంగా, మొండిగా కూడా ఉంటారు తండ్రులు. ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో ఎప్పుడంటే కుజుడితో పాటు రాహువు, కుజుడితో పాటు శని, కుజుడితో పాటు కేతువు ఇటువంటి దుష్ట ప్రభావం ఎక్కువ ఉన్నట్లయితే 9th హౌస్‌లో కుజుడితో పాటు తండ్రి యాబ్సెంట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళ జీవితంలో తండ్రి లేకపోవడము, తండ్రి చిన్నప్పుడే కోల్పోవడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో. ఓకే. అలాగే 9th హౌస్ హైయర్ ఎడ్యుకేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే కుజుడు 9th హౌస్‌లో ఉంటాడో వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇంజినీరింగ్‌లో ఉంటారనమాట. ఎందుకంటే కుజుడు ఇంజినీరింగ్ వర్క్స్, మెకానికల్ వర్క్స్. 9th హౌస్ అన్నది హైయర్ నాలెడ్జ్, హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి వీళ్ళు ఆ ఇంజినీరింగ్ ఫీల్డ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి చేరుకునే అవకాశం ఉంటుంది. బేసికల్‌గా వీళ్ళు ఎంత చదివినా గానీ, ఎంత హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళినా కానీ వీళ్ళలో ఒక రకమైన మొండితనం ఉంటదనమాట. వీళ్ళు నమ్మేదే కరెక్ట్. నేను ఏదైతే నమ్ముతానో అదే కరెక్ట్ అని చెప్పేసి చాలా మొండిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. ఓకే. అలాగే వీళ్ళు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్‌లో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వేరే ఈ ట్రైన్‌ల్లోని, ఫ్లైట్‌ల్లోని వెళ్ళి అక్కడ గొడవలు పడుతూ ఉంటారు. అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ ట్రావెల్. 9th హౌస్ ట్రావెల్ కాబట్టి కుజుడు 9th హౌస్‌లో ఉన్నప్పుడు ట్రావెలింగ్‌లో వీళ్ళు ఎక్కువ గొడవలు పడడము, లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే 9th హౌస్ నుంచి కుజుడు 12th హౌస్‌ని చూస్తాడు. 12th హౌస్ అంటే ఏంటంటే మన ఇమాజినేషన్. సో వీళ్ళకి ఇమాజినేషన్ అన్నది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతదంటే వీళ్ళు ఎప్పుడన్నా ఆలోచించారనుకోండి, ఆలోచిస్తే వీళ్ళకి ఉద్రేకం వచ్చేస్తూ ఉంటది. మనం కొంతమందిని చూస్తాం మామూలుగా మాట్లాడేటప్పుడు బానే ఉంటారు. కానీ వాళ్ళు కనుక ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళకి ఉద్రేకం వచ్చేస్తదనమాట. ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్‌లో కుజుడు ఉంటాడు. అలాగే 12th హౌస్ అన్నది బెడ్ ప్లెజర్స్. మన యొక్క శృంగారపరమైన విషయాలు కూడా 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏదైతే ఈ బెడ్ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఎంజాయ్ చేయడము, లేకపోతే సుదూర ప్రాంతాలకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడము. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. హాలిడే అని చెప్పేసి వేరే దేశాలకు ఈ మలేషియా, సింగపూర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఈ థాయ్ మసాజ్‌లు అవి ఇవి చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అవి కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే 9th హౌస్ అన్నది ట్రావెల్, 12th హౌస్ అన్నది బెడ్ ప్లెజర్ కాబట్టి ఈ రోజుల్లో అదో పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఓకే. సో అలాగే 9th హౌస్ నుంచి కుజుడు 3rd హౌస్‌ని చూస్తాడు. 3rd హౌస్ అంటే ఏంటంటే మనలోని వీరోచితం, మనలోని సాహసం, మనలో ఉండే కరేజ్, మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం. సో ఎప్పుడైతే కుజుడు 9th హౌస్ నుంచి 3rd హౌస్ చూస్తాడో వీళ్ళెప్పుడూ కూడా చాలా ఫోర్స్‌ఫుల్‌గా కమ్యూనికేట్ చేస్తారనమాట. వీళ్ళకి ఆల్రెడీ ఉద్రేకం చాలా ఎక్కువ ఉంటది. వీళ్ళ ఆలోచనల నుంచి ఉద్రేకం వస్తూ ఉంటది. సో ఎప్పుడైతే 3rd హౌస్‌ని చూస్తాడో కుజుడు, వీళ్ళు కమ్యూనికేషన్ అన్నది చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఉంటది. వీళ్ళకి ఉద్రేకం అన్నది చాలా ఎక్కువ ఉంటదనమాట. అలాగే 3rd హౌస్ అన్నది మన సిబ్లింగ్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, మన తర్వాత పుట్టిన సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం చిన్న చిన్న గొడవలు రావడము, కొన్ని అభిప్రాయ భేదాలు రావడము, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. బేసికల్‌గా 3rd హౌస్‌ని కుజుడు చూసినప్పుడు వీళ్ళ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు అవతల వాళ్ళతోటి వీళ్ళు మాట్లాడేటప్పుడు కావచ్చు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కావచ్చు, చాలా ఉద్రేకంగా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే 9th హౌస్ నుంచి కుజుడు 4th హౌస్‌ని చూస్తాడు. 4th హౌస్ అంటే మన తల్లి. సో తల్లితో కూడా వీళ్ళకి చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. లేదా తల్లి చాలా స్ట్రాంగ్ పర్సన్ అయ్యుండొచ్చు. తల్లి చాలా వీళ్ళ జీవితంలో ఒక హీరో అయ్యుండొచ్చనమాట. అలాగే వీళ్ళకి 4th హౌస్ అన్నది ల్యాండెడ్ ప్రాపర్టీస్. కుజుడు ప్రాపర్టీస్‌కి, ల్యాండెడ్ ప్రాపర్టీస్‌కి, భూమికి కారకుడు కాబట్టి వీళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రాపర్టీస్ కొనడము, అక్కడ స్థలాలు కొనడము ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందనమాట. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎస్పెషల్లీ ఈ యొక్క విదేశాలు వెళ్ళి అక్కడ ఇల్లులు కొనుక్కొని, అక్కడ స్థలాలు కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోతున్నారనమాట. అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో కుజుడు 9th హౌస్‌లో ఉన్నప్పుడు ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని, మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. మీకు మీ యొక్క కుజుడు పొజిషన్ కనుక తెలియకపోతే కింద డిస్క్రిప్షన్‌లో నా వెబ్‌సైట్ పెడతాను. యూ కెన్ విజిట్ మై వెబ్‌సైట్. అక్కడి నుంచి నేను గైడ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థాంక్ యూ.